కంప్లీట్గా అక్కడి నుంచి నేను జాబ్ గురించి బాగా ట్రై చేయడం జరిగింది. సో జాబ్ వచ్చిన తర్వాత లైఫ్ మాత్రం చేంజ్ కాలే. సో లైఫ్ చేంజ్ కాలేదు కాబట్టి మళ్ళీ కొన్ని అవకాశాలు నేను ప్రయత్నం చేయడం జరుగుతుంది. నా పేరు పురుషోత్తం దాసు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. మా మిస్సెస్కి నేను మా బిజినెస్లో పార్ట్ టైంగా నేను బిజినెస్ని హెల్ప్ చేస్తున్నాను. నేను హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పూర్ణిమ దాసు. బిజినెస్ ఉమెన్ని 3 years నుండి ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉందండి. ఈ క్షణం వరకు మీ ముందు నేను DUCDగా నిల్చోవడం చాలా నా అదృష్టం అనుకుంటున్నాను. అప్పటి నుంచి నేను బిజినెస్ని స్టార్ట్ చేసి కరెక్ట్గా 3 yearsలో నేను వెస్టీజ్లో DUCD కంప్లీట్ చేసిన. చాలా మా జీవితంలో చాలా చేంజెస్ వచ్చినాయి. మా పిల్లలకు కూడా మంచి ఫ్యూచర్ని ఇవ్వగలుగుతున్నాను. మాకు ఏ బట్టలు కావాలన్నా ఆలోచించే వాళ్ళం, కానీ ఇప్పుడు ఏ ప్రైస్ ట్యాగ్ చూడకుండానే కొనగలుగుతున్నాము. ఇద్దరం చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నామండి, ఒకే స్కూలు. ఇద్దరం కలిసి మ్యారేజ్ చేసుకున్నాం 2010లో. సో చాలా ఫ్యామిలీ ట్రబుల్స్ వచ్చాయండి. 10వ తరగతి వరకు అయితే నా కాళ్ళకి చెప్పులు లేకుండా నేను స్కూల్కి వెళ్ళడం జరిగింది. ఎంత ఇబ్బందులు, ఎంత బేదరికంతో ఉండేవాళ్ళము. సో ఆ మధ్యలో ఏదైతే ఉందో జాబ్ తర్వాత నుంచి ఆల్మోస్ట్ 17 జాబ్స్ నేను ప్రయత్నం చేయడం జరిగింది. ఈ 17 జాబ్స్లో ఫస్ట్ పోలీస్ అండ్ ఎయిర్ ఫోర్స్ వచ్చింది. సో అందులో పోలీస్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకున్నా. జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది, కానీ జేబ్ సాటిస్ఫాక్షన్ మాత్రం రాలేదు. సో దానివల్ల నేనేం చేస్తానంటే మళ్ళీ నేను కొన్ని అవకాశాలు వెతకడం స్టార్ట్ చేశాను. అప్పుడు సో ది బెస్ట్ ఆపర్చునిటీ మనకు 2018లో నాకు వెస్టీజ్ ఆపర్చునిటీ విత్ విన్నింగ్ టీమ్. విన్నింగ్ టీంలో ఒక పెద్ద మెగా ఈవెంట్ మేము ఫస్ట్ అటెండ్ కావడం జరిగింది. అక్కడ మేము చూసాం, ఒక DUCD రికగ్నైజ్ చూసిన తర్వాత స్టేజ్ మీద నుంచి నేను అనౌన్స్మెంట్ చేస్తాను. నేను ఖచ్చితంగా నెక్స్ట్ FREకి వచ్చేసరికల్లా నేను ఖచ్చితంగా DUCD వస్తానని చెప్పి నేను 14 monthsలో నేను DUCDగా ఈరోజు ఉండగలిగిన. విజిటర్స్ రాకముందు ఓన్లీ 2-wheeler ఉండేది. వచ్చినాక 36 months తర్వాత బెంజ్ A క్లాస్ కారు కొనడం జరిగింది. ఒక నీటి చుక్కు ఉంటే ఆ నీటి చుక్కు కనుక మనకు ఒక తామర పువ్వు మీద పడితే సో దాని మీద మనకు ఒక నీటి బిందువు లెక్క మారుతుంది, ఒక ముత్యపు బిందువు లెక్క మారుతుంది. అదే కనుక నీటి బిందువు కనుక ఒక ఆలు చిప్పలు పడితే ముత్యం లెక్క మారుతుంది. సో నేను విన్నింగ్ టీంలో పడిన తర్వాత ఈరోజు వస్తే DUCDగా ఉండగలిగిన. మా సక్సెస్ సీక్రెట్ ఏంటంటే మేము ఓన్లీ పని మీద మాత్రమే దృష్టి పెడతాం, ఫలితం మీద కాదు. సో వీ ఫీల్ వర్క్ ఈజ్ వర్క్.